ఇది ఈ బుడమకాయ పచ్చడి అంటారు, దోసకాయ పచ్చడి అంటారు. ఈ పచ్చడి చేద్దాం. కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు, టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఎండుమిర్చి, కొత్తిమీర, పుదీనా. తయారీ విధానం చూద్దాం. టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైనాక టేబుల్ స్పూను ధనియాలు, ధనియాలు మంచిగా వేగినాయి కదా, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎంచుకుంటున్నా. టీ స్పూను జీలకర్ర, టేబుల్ స్పూను నువ్వులు, తుంచుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేగినాయి కదా, ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నా, దూరగా వేగినాయి. ఇప్పుడు ఇదే నూనెలో కొత్తిమీర, పుదీనా, ఇది వేగింది. ఇదే గిన్నెలోకి తీసుకున్నా, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నా. నూనె వేడైనాక దోసకాయ ముక్కలు వేసి ఇది మగ్గించుకుందాం. ఇది హాఫ్ వేగింది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకుందాం. టమాటా మగ్గనిద్దాం. ఇది మంచిగా మగ్గిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లగా కానిద్దాం. ఇవన్నీ ఎంచుకుని అన్నీ మిక్సీ జార్లు చల్లగైనాక తీసుకున్న రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇట్లా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నా కదా, ఇలా ఇప్పుడు మనం ఉడికించుకున్న దోసకాయ ముక్కలు ఇవి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాం. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. వెలిగించి అదే ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక ఆవాలు టీ స్పూన్ జీలకర్ర, పచ్చెనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు, రెండు ఎండుమిర్చి తుంచుకొని, కరివేపాకు రెమ్మలు ఒక 3, పసుపు 1 టీ స్పూన్, మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ రెడీ అయిపోయింది. దోసకాయ టమాటా పచ్చడి తయారీ విధానం చూద్దాం. దోసకాయ టమాటా పచ్చడి తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి.